నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సోనశ్రోజ్ మరి ఈ రోజు శివరాత్రిని పురస్కరించుకొని మరి గాయత్రి నగర్ ఫిర్జాదిగూడలో మరి స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయంలో ఎంతో ఘనంగా ఉత్సవంగా మరి చాలా వైభవంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. అలానే మరి కళ్యాణం కూడా జరిపించారు. మరి ఇక్కడ ముఖ్య అతిథులుగా చాలా మంది పాల్గొన్నారు. మెయిన్గా ఈ 7 డివిజన్ కార్పొరేటర్ గారు. సో మరి సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మరి ఈ కళ్యాణంలో పాల్గొన్నందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ నేను మొదటిసారి పాల్గొన్నాను మేడం. మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తి జనాలు చాలామంది 116 లింగాలకు అభిషేకం జరగడం, పొద్దుగాల అభిషేకం శివునికి పటిక లింగంకి అభిషేకం జరపడం, ఇక్కడ చాలామంది భక్తులు భక్తి శ్రద్ధలతో గొప్పగా చాలా ఇంత బాగా చేస్తారని నేను గిట్ట మొదటిసారి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులతో సునందాబాయి గారు మేడం గారు ఇక్కడ చాలా గొప్పగా నిర్ణయించి నేను ఇంత మేడం గారు చెప్పినాడు ఇంత గొప్పగా చేస్తారనుకోలేదు. చాలా గొప్పగా జరిగింది కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా కార్యక్రమం ఈ డివిజన్ నా డివిజన్లో రావడం నాకు పూర్వజన్మ సుకృతం, నాకు చాలా ఆనందంగా ఉన్నది. దీనికి ధన్యవాదాలు. ఓకే మేడం, మరి మీరు చెప్పండి, దీనికి ఈ ఆలయంకి కర్మ క్రియాకర్త అన్నీ మీరే అని విన్నాము. సో మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు ముందు వేసుకొని నడిపించడానికి గల అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు చేయాలని మీ ఉద్దేశం మీకు వచ్చింది? ఇది యొక్క సాయినాథుడి యొక్క అనుగ్రహం వలన ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా స్ఫటికలింగేశ్వరుడిది మాస శివరాత్రి మహాశివరాత్రి గురువారం రావడము ప్రతి ఒక్కరికి కూడా గురువు అనుగ్రహం లేనిదే ఏ పని కాదు. గురువు ఆశీర్దిస్తేనే, గురువు గారు విన్నపిస్తేనే స్వామిల వారు అనుగ్రహిస్తారు. ఈ యొక్క ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి గురువు అనుగ్రహము మరియు స్వామివారి అనుగ్రహము ఉండాలనే కోరికతో ఈ ఫిర్జాదిగూడ దినదినాభివృద్ధి చెందాలి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వైషమ్యాలు పోయి సుభిక్షితంగా ఉండి ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ఆనంద ఉత్సాహాలతో ఉండాలి. ధార్మిక కార్యక్రమాలు ఎక్కువ జరగాలి. ప్రతి ఒక్కరికి ఈతి బాధల నుంచి విముక్తి రావాలని కోరుతూ ఈరోజు మా యొక్క కార్పొరేటర్ గారు, మా యొక్క అందరూ 7th డివిజన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి పెద్ద మరి ఇక్కడ ఎస్పెషల్గా ఈరోజు 108 మట్టి లింగం అంటే పుట్టమట్టితోటి చేసిన లింగంతో చేయించారని తెలిసింది. సో మరి దానిలో ఉన్న విశిష్టత ఏంటి? పుట్టమట్టి విశేషం ఏమిటంటే పుట్టమట్టితో అనంటే ఇక్కడ విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రతి ఒక్కరికి కష్ట నివారణకు మన ఈ విద్యాబోధన కానీ, రుణ బాధలకు కానీ, సంతానానికి కానీ, తర్వాత కళ్యాణానికి కానీ ఆటంకాలు వస్తుంటాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు నడవడానికి కారణము ఈ పుట్టమట్టితో చేసిన వెంటనే దానిలో ఈ యొక్క పరమేశ్వరుడు లింగాకృతిలో వచ్చాడు చూడండి. పుట్టమట్టి అంటే ఎవరు? సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి. లింగం ఎవరు? కింద పానపట్ట ఎవరు? పార్వతీదేవి. పైన లింగము. వీళ్ళ ముగ్గురు అంటే అక్కడ మనము ముందు గణపతి ఆరాధన చేయకుండా ఏదీ చేయము కాబట్టి శివ కుటుంబము ప్రత్యక్షమవుతుంది అనే ఉద్దేశంతో పుట్టమట్టితో చేయడానికి కారణము అందరికీ కూడా కష్టాలు తొలగాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టబడింది. సో ఎస్పెషల్లీ ఈరోజు శివరాత్రి స్పెషల్గా మీరు ఇవన్నీ చేశారు కదా, మరి అందులో ఉన్న మహత్యం ఒకటి మా గురించి మా ప్రేక్షకులందరూ చెప్తారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు విశేషమైన మహత్యం ఏమిటంటే స్ఫటికలింగేశ్వరుడు మనకు మానసిక శాంతిని కలిగిస్తాడు. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా కూడా మానసిక శాంతి లేకపోతే మనం ఏ విధంగా కూడా ఏ పని కూడా చేయలేము. అందుకని స్ఫటికలింగేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ పుట్టమట్టితో చేసిన లింగాలకు అభిషేకం చేయిస్తుంటే దక్షిణామూర్తి రూపంలో ఆ మహానుభావుడు అందరి గురువుల రూపంలో ఈరోజు ఈ అభిషేకం చేస్తున్న ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి తన స్వహస్తాలతో ఆశీర్వచనం అందిస్తూ అందరినీ దీవిస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క విశేషమైన కార్యక్రమం చేపట్టబడినది. మనము ఈ విశేష కార్యక్రమం ఇక్కడే ఆపడం లేదు శివరాత్రి. ఎందుకంటే మీకు తెలుసు కదా, మాస శివరాత్రి మహాశివరాత్రి గురువారం కలిసి వచ్చింది కాబట్టి అందరూ ముక్కోటి దేవతలు చూస్తుంటారు. ఈరోజు అందరూ వచ్చి పాల్గొంటారు కాబట్టి ముందు సాయంకాలం 6 గంటల నుంచి ప్రదోష పూజ అని ఉంటుంది. ప్రదోష పూజలో భక్తులందరూ కూడా తమ స్వహస్తాలతో వచ్చి స్ఫటికలింగేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకుంటారు. ఆ తర్వాత 9 గంటల నుంచి మనకు 11 గంటల వరకు భస్మాభిషేకము. శివుడు భస్మప్రియుడు, అందుకనే భస్మాభిషేకము
నమక చమక రుద్రంతో పాటు జరుగుతుంది. 11 నుంచి స్వామికి ఇంకోటి ఏంటి, మారేడు దళాలు. మారేడు దళాలు ఎవరు, లక్ష్మీదేవికి చాలా ఇష్టం, అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. అందుకని మారేడు దళాలతో కూడా ఇప్పుడు 11 నుంచి లింగోద్భవం 12:30 వరకు అవుతుంది. ఆ లింగోద్భవ కాలం వరకు కూడా మారేడు దళాలతో మరి రుద్రం చదువుతూ స్వామివారికి అభిషేకం అవుతుంది. ఆ రుద్రం తర్వాత 12:30 నుంచి 1 గంట వరకు అన్నాభిషేకము 5.5 kgతో అన్నాభిషేకం అవుతుంది. అన్నాభిషేకం అయిన తర్వాత స్వామికి మహామంగళారతి చేసి మహాభిషేకం చేస్తారు. మహాభిషేకం చేసి ఆయనకు భక్తులు సమర్పించిన కానుకలన్నీ అలంకారము చేసి అష్టోత్తర పూజ చేసి స్వామికి మరియు నక్షత్రహారతి, ఏకాహారతి, తర్వాత కుంభహారతి అన్నీ ఇచ్చి స్వామికి అన్ని విధాల సంతోషపరిచి ఆయన ఆశీస్సులు పొంది 3 తర్వాత అందరికి ప్రసాద వితరణ జరిపి ఈ యొక్క తెల్లవారుజామున భక్తులందరూ స్వామి ఆశీస్సులు అందుకుని వారి వారి గృహాలకు వెళ్ళి భజన కార్యక్రమం ముగిసిన తర్వాత వెళ్తారు. జై బోలో శంభో శంకర్కి. ముందుగా V3 ఛానల్కి నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చాలా ఘనంగా మన మేడం సునందాబాయి గారి ఆధ్వర్యంలో, మన కార్పొరేటర్ అన్న గారి ఆధ్వర్యంలో, మరి కుమారన్న గారి ఆధ్వర్యంలో చాలా గాయత్రీనగర్ కాలనీ మేడం ఇది 2007లో మేము టెంపుల్ నిర్మించుకున్నాము. చాలా అందరూ మా కాలనీ గాయత్రీనగర్ కాలనీ తరఫున అందరూ కష్టపడి మేమందరం కష్టపడి కూడా నిర్మించుకున్నాము. అందులో శివాలయం కూడా స్ఫటికలింగేశ్వర స్వామిని అది చేసుకున్నాము. ఈరోజు ఇంత 108 పుట్టమట్టితోని లింగాలు చేసుకున్నాము. ఇది ఫస్ట్ టైం మేము చేసుడు. ఇక ఇదే కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ మా మేడం గారి ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటూ ముగిస్తాం. సో మరి ఇక్కడికి కళ్యాణం చూశారు, ప్లస్ ఇక్కడ అభిషేకం చూశారు, ఎలా అనిపించింది ఇక్కడ ఫీలింగ్ మీకు? అంటే ఇది ఎప్పుడు ప్రతి ఇయర్ ఇలా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకుంటే ఇంకా దీన్ని పెద్ద ఎత్తున చేద్దాం అనుకుంటున్నారా? ఇది 2007లో మేము గుడి స్థాపన చేసినాం. 2010లో మేము బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాము. అప్పటి నుంచి ఏదాడి సంవత్సరం ప్రతి ఒక్కటి ఏది బాబాది కానివ్వండి, స్ఫటికలింగం కానివ్వండి, వెంకటేశ్వర టెంపుల్ కానివ్వండి, ప్రతిది కూడా అద్భుతంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము టెంపుల్ ప్రెసిడెంట్గా, మరి కాలనీ ప్రెసిడెంట్గా, మా కార్పొరేటర్గా ఎవరం ఉన్నా మరి ఆమె స్థాపన కాబట్టి ఆమె ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఆమె ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేస్తుంది. దానికి ఈరోజు ఈ 108 లింగాలను పెట్టి ముందే మాట్లాడుకున్నాం, ఇట్లా చేయాలనుకున్నాం. అది మేడం గారు ఆశీస్సులతో మేము ఇంత ఘనంగా చేసుకున్నాం. ఈ గూడెం ప్రజలకు, మున్సిపాలిటీలకు అందరికీ ఈ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సమర్పయామి. చేత్తో చూపించి ఒక చుక్కని ఇటు వదిలిపెట్టి కళ్ళగద్దుకోండి. హరి నమః పార్వతీపతయే సమర్పయామి. Gracias.
महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकार्तिकालाय कालाग्य रुद्राय नीलकंठाय मृत्युंजयाय सदाशिवाय श्रीमन् महादेवाय नमः। भवजाताय वै नमो नमः। भवे भवेनाथ भवे भवस्मान् भवात् भवाय नमः। देवाय नमः। ज्येष्ठाय नमः। श्रेष्ठाय नमः। रुद्राय नमः। कालाय नमः। कलवत्राय नमः। बलविकरणाय नमः। बलाय नमः। भवानी समेत स्परिगलिंगे చాలా దిండాలమ్మ భవానీ సಮೇత స్పరిగలింగే భవానీ नमः
ओम हरण्यवर्णां हरणेन्द्रवर्णरजतस्रजां स्मिरां हरण्यप्रागारामार्गाञ्जलन्देन्द्रत्वां दर्पयन्दे चिरां पद्मवर्णां दामिहावः पये श्रियं चन्द्रां प्रभागां दिशसाद्बलन्दे श्रियं लोके देवदश्यन्गेत्यवृद्धिं ददातु मे भक्तिरासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहो देवदमृद्धिं च सर्वान्निन्दमे गृहान् भद्राराञ्जराधरिषान्नित्यविष्ट अतिदुरिताग्निः अत्याशितमेज्ञोद्भरेषु सनहत्यहोरानभ्यश्चरत्सीजाग्नेदरपं विप्रयस्वात्मभ्यं च उभगमाजयस्वा ज्येष्ठमयजोनिषग्रामनस्य मानां कालिदमानादुरक्तां बृहद्वधेम विदथे दुवीरा